Hello everyone, welcome to VRR Tutorials. Our today's topic is talking about our family or family members. మనం ఈ రోజు లెసన్ లో మన ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ మెంబర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. If you find this video is useful, please do like, share and subscribe to our channel. First thing, we know that family, okay, ఒక కుటుంబం. It's a collective noun, family. Family in the sense, a group of people living together. అది మనం ఫ్యామిలీ అంటాం. మా ఫ్యామిలీలో ఇంతమంది ఉంటారు అని మనం ఎలా చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, మై ఫ్యామిలీ కన్సిస్ట్స్ ఆఫ్ 4 members. మై ఫ్యామిలీ కన్సిస్ట్స్ ఆఫ్ 4 members. మా ఫ్యామిలీలో 4 members ఉంటారు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, మాది ఆ పెద్ద కుటుంబం, అది మనం ఎలా చెప్పొచ్చు? ours is a joint family. ours is a joint family. Next, we live together. we live together అని మనం చెప్పొచ్చు. మేమంతా కలిసి ఉంటాం. ఇంకా మనం చెప్పొచ్చు, we can talk about our parents. So you know parents in the sense తల్లిదండ్రులు. In that we have first father. So మనం ఎలా చెప్పొచ్చు? మన ఫాదర్ గురించి ఎలా చెప్పొచ్చు? My father is a doctor. My father is a lawyer. My father is an engineer. Or my father is a farmer అని ప్రొఫెషన్ గురించి మనం చెప్పొచ్చు. నెక్స్ట్, my father is the only breadwinner of my family. my father is the only breadwinner of my family అంటే సంపాదించేవాళ్ళు. మనకి ఫుడ్ అండ్ ఎక్సెట్రా మనకి సంపాదించేది కొంతమందికి ఒకరే ఉంటారు, ఫాదరే ఉంటారు. సో రెస్ట్ ఆఫ్ దెమ్, you know, if they are children, they go to school. Wife, they stay at home, you know, doing household chores and all. So my father is the only breadwinner of my family. ఇంకా మా ఫాదర్ ఏం చేస్తాడని కూడా చెప్పొచ్చు. My father runs a business. my father runs a business. మా ఫాదర్ బిజినెస్ రన్ చేస్తారు అని మనం చెప్పొచ్చు. my father is a private employee or my father is a government employee. my father works for Wipro. ఇలా మనం అతను ఎక్కడ పని చేస్తారు అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, యూ కెన్ టాక్ అబౌట్ యువర్ మదర్ టూ. మన మదర్ గురించి కూడా మనం మాట్లాడవచ్చు. సో హౌ వీ కెన్ టాక్ అబౌట్ ఆ మదర్? మై మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్, ఆర్ ఎల్స్ మై మదర్ ఈజ్ ఎ టీచర్, మై మదర్ ఈజ్ ఎ ప్రొఫెసర్, మై మదర్ ఈజ్ ఎ డాక్టర్ అని మనం చెప్పొచ్చు. సో వాట్ ఈజ్ యువర్ మదర్? సో ఇట్ ఆన్సర్స్ ద క్వశ్చన్. ఓకే, మై మదర్ ఈజ్ ఎ డాక్టర్, మై మదర్ ఈజ్ ఎ హౌస్ వైఫ్ ఆర్ హోమ్ మేకర్. వి సే దట్ మై మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్ అని మనం చెప్పొచ్చు. షీ మెయింటైన్స్ అవర్ ఫ్యామిలీ వెరీ వెల్. షీ మెయింటైన్స్ అవర్ ఫ్యామిలీ వెరీ వెల్. నెక్స్ట్, ours is an educated family. ours is an educated family. మాది చదువుకున్న కుటుంబం. ours is an educated family. ours is a civilized family. ours is a civilized family అంటే బాగా నాగరికత తెలిసిన ఫ్యామిలీ. my family is an orthodox family. orthodox in the sense they are very particular about traditions and systems, customs and everything. చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళ ట్రెడిషన్స్లో కానీ కల్చర్స్లో కానీ అండ్ ఎవ్రీథింగ్. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మై గ్రాండ్ ఫాదర్, మై గ్రాండ్ పా అని కూడా అంటారు. మై గ్రాండ్ ఫాదర్ ఆర్ మై గ్రాండ్ పా, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. మై గ్రాండ్ మా ఆర్ గ్రాండ్ మదర్. మై గ్రాండ్ మదర్ ఇస్ ఎ హౌస్ వైఫ్. ఇఫ్ దే ఆర్ నాట్ అలైవ్, వాజ్ మెన్షన్ చేయొచ్చు. ఈజ్ బదులు వాజ్ పెడితే అది పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. నౌ దే ఆర్ నాట్ అని. మనం మన గురించి ఎలా మాట్లాడుకోవాలి, నా గురించి చెప్పాలి, ఎలా చెప్తాం అని అనుకోవచ్చు. ఐఎమ్ అన్ ఇంజనీర్, I am a teacher, I am a doctor, I am a farmer, I am married, or you can say I am single, I am unmarried, I am a government employee, I am a private employee. You can talk about your wife. My wife is a teacher. My wife is a homemaker. I am blessed with 2 children. I am blessed with 2 children. I am blessed with a child. I am blessed with a child. I am blessed with a baby boy. అంటే నాకు అబ్బాయి పుట్టాడు అని. I am blessed with a baby girl. I am blessed with a baby girl. We can talk about a spouse. ఇక్కడ స్పౌస్ అంటే ఏంటంటే స్పౌస్ రీప్లేసెస్ either wife or
husband. My spouse is an employee. My husband is a police officer. My husband is a doctor. My husband is a farmer. ఇంకా మనం మనతో పుట్టిన వాళ్ళ గురించి కూడా చెప్పొచ్చు, అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గురించి. అది ఎలా చెప్పొచ్చు? ఐ హ్యావ్ టూ సిబ్లింగ్స్ అంటే నాతో పాటు పుట్టిన వాళ్ళు ఇద్దరు అని. ఓకే, ఐ హ్యావ్ టూ సిబ్లింగ్స్, ఏదో బ్రదర్ ఆర్ సిస్టర్, సిబ్లింగ్ అని అంటాం. ఓకే, ఐ హ్యావ్ టూ సిబ్లింగ్స్. ఐ ఆమ్ ద యంగర్ ఆర్ ఐ ఆమ్ ద యంగెస్ట్, నేనే చిన్నవాడిని. ఐఎమ్ ద ఓల్డెస్ట్, నేనే పెద్దవాడిని. ఐఎమ్ ద ఎల్డర్ among my family. My brother is a doctor. My sister is a doctor అని కూడా మనం చెప్పొచ్చు మన సిబ్లింగ్స్ గురించి. ఓకే, నేను ఒక్కడే మా ఫ్యామిలీకి, లేదంటే నేను ఒక్కడే మా పేరెంట్స్కి అని మనం ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై పేరెంట్స్ ఆర్ ఐఎమ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై పేరెంట్స్. ఐఎమ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై పేరెంట్స్. ఐఎమ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై పేరెంట్స్. సో ఇంకా మన ఫ్యామిలీ స్టేటస్ గురించి కూడా చెప్పొచ్చు. ఆస్ ఇస్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాది మధ్య తరగతి కుటుంబం. ఆస్ ఇస్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆస్ ఇస్ ఎ రిచ్ ఫ్యామిలీ. ఆస్ ఇస్ ఎ పూర్ ఫ్యామిలీ. ఆస్ ఇస్ ఎ పూర్ ఫ్యామిలీ. ఐఎమ్ ద హెడ్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఐఎమ్ ద ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఆఫ్ మై ఫ్యామిలీ అంటే నేను మా ఇంట్లో ఒక్కడనే కష్టపడతాను. ఓకే, ఐఎమ్ ద ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఐఎమ్ ద హెడ్ ఆఫ్ మై ఫ్యామిలీ. We have two teachers in my family. We have two teachers in my family. We have two doctors in my family. So మా ఫ్యామిలీలో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, మా ఫ్యామిలీలో ఇద్దరు టీచర్స్ ఉన్నారు. అలా కూడా మనం చెప్పొచ్చు. ఆ విధంగా we can talk about our family. We can talk about our family like that. We can ask a lot of questions about family. Or for example, what's your father? What is your father? It is okay. What's your father? Okay, short form. Or what's your mother? What's your brother? What's your sister? What do you do? అని మనం అడగచ్చు. అంటే వీటికి మీనింగ్స్, మీ ఫాదర్ ఏం చేస్తారు? వాట్స్ యువర్ మదర్? మీ మదర్ ఏం చేస్తారు? వాట్స్ యువర్ బ్రదర్? మీ బ్రదర్ ఏం చేస్తారు అని ఇలా సో మీనింగ్ వస్తుంది. వాట్స్ యువర్ ఫాదర్? వాట్స్ యువర్ మదర్? వాట్స్ యువర్ బ్రదర్? నెక్స్ట్, where do you live? Where do you live? మీరు ఎక్కడ నివసిస్తారు? Where do you live? Where do your family members live? Where do your family members live? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉంటారు? What type of family is yours? What type of family is yours? మీది ఎలాంటి కుటుంబం? So you can answer that ours is a nuclear family or ours is a joint family అని మనం చెప్పొచ్చు. What type of family is yours? Why do you like joint family? Why do you like joint family? మీకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఎందుకు ఇష్టం? Or why do you prefer joint family? Why do you prefer nuclear family? మీరు న్యూక్లియర్ ఫ్యామిలీనే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? అదేవిధంగా వై డూ యూ ప్రిఫర్ జాయింట్ ఫ్యామిలీస్? మీరు జాయింట్ ఫ్యామిలీస్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అని మనం మాట్లాడవచ్చు. డూ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? ఎస్ ఐ డూ అలా మనం ఆన్సర్ చెప్పవచ్చు. ఓకే, డూ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? సో మీ ఫ్యామిలీని మీరు కేర్ తీసుకుంటారా? డూ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్? మీ పేరెంట్స్ని మీరు కేర్ తీసుకుంటారా? డూ యూ లవ్ యువర్ పేరెంట్స్? డూ యూ లవ్ యువర్ ఫ్యామిలీ? మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు ఇష్టపడతారా, ప్రేమిస్తారా? నెక్స్ట్ యూ కెన్ ఆస్క్, హౌ మెనీ సిబ్లింగ్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ సిబ్లింగ్స్ డూ యూ హ్యావ్? మీకు ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? డూ యూ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్? మీరు మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తారా? ఇవన్నీ మనం ఫ్యామిలీస్ గురించి ఎలా క్వశ్చన్స్ ఇతరులని అడగాలి నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఇంకా అడగొచ్చు, డూ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ బిలీవ్ ఇన్ గాడ్? మీ ఫ్యామిలీ మెంబర్స్ దేవుణ్ణి నమ్ముతారా? డూ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ బిలీవ్ ఇన్ గాడ్? డూ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ బిలీవ్ ఇన్ గాడ్? హ్యావ్ యూ విజిటెడ్ యువర్ పేరెంట్స్ దిస్ మంత్? హ్యావ్ యూ విజిటెడ్ యువర్ పేరెంట్స్ దిస్ మంత్?
అని మనం అడగొచ్చు. ఓకే, సో డూ యూ లవ్ యువర్ ఫాదర్, డూ యూ లవ్ యువర్ మదర్, డూ యూ లవ్ యువర్ బ్రదర్, డూ యూ లవ్ యువర్ సిస్టర్, డూ యూ లవ్ యువర్ స్పౌస్ ఆర్ డూ యూ లవ్ యువర్ హస్బెండ్, డూ యూ లవ్ యువర్ వైఫ్, డూ యూ లవ్ యువర్ చిల్డ్రన్, డూ యూ లవ్ యువర్ చిల్డ్రన్, మీ చిల్డ్రన్ మీరు ప్రేమిస్తారా? డూ యూ లవ్ యువర్ చిల్డ్రన్, డస్ యువర్ చైల్డ్ లవ్ యూ, డస్ యువర్ చైల్డ్ లవ్ యూ, డూ యూ లివ్ టుగెదర్, డూ యూ లివ్ టుగెదర్, డూ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ లివ్ టుగెదర్, డూ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ లివ్ ఇన్ యూనిటీ. ఓకే, సో ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉందండి. ఏంటంటే లివింగ్ టుగెదర్ ఈస్ డిఫరెంట్, లివింగ్ ఇన్ యూనిటీ ఈస్ డిఫరెంట్. కొంతమంది టుగెదర్, దే లివ్ టుగెదర్ బట్ దెర్ ఇస్ నో యూనిటీ అమాంగ్ దెమ్, రైట్? సో యూనిటీ ఈస్ కలిసికట్టుగా ఉండడం. ఓకే, సో డూ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ live together, do your family members live in unity, do you share your problems with your family members, మీ ప్రాబ్లమ్స్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకుంటారా? ఇంకా హ్యావ్ యూ ఎవర్ మేడ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడైనా హ్యాపీ చేశారా? హ్యావ్ యూ ఎవర్ మేడ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ, ఆర్ హ్యావ్ యూ ఎవర్ మేడ్ యువర్ ఫాదర్ హ్యాపీ, హ్యావ్ యూ ఎవర్ మేడ్ యువర్ మదర్ హ్యాపీ, హ్యావ్ యూ ఎవర్ మేడ్ యువర్ ఫాదర్ ప్రౌడ్ ఆర్ యువర్ మదర్ ప్రౌడ్? సో మీ మదర్ని ఎప్పుడైనా హ్యాపీగా ఉంచారా, హ్యాపీగా చూసారా, హ్యాపీ చేశారా? అలా మనం అడగొచ్చు ఎస్పెషల్లీ. ఓకే, మై ఫ్యామిలీ సపోర్ట్స్ మీ ఎ లాట్, మై ఫాదర్ సపోర్ట్స్ మీ ఎట్ మై వర్క్, మై ఫాదర్ సపోర్ట్స్ మీ ఎట్ మై స్టడీస్, మై ఫాదర్ సపోర్ట్స్ మీ ఎట్ మై బిజినెస్. మా ఫాదర్ మా బిజినెస్లో సపోర్ట్ చేస్తాడు, మా స్టడీస్లో సపోర్ట్ చేస్తాడు, నా వర్క్లో సపోర్ట్ చేస్తాడు అని చెప్పొచ్చు. సో ఐ కుడెంట్ బీ ఇన్ దిస్ పొజిషన్ వితౌట్ మై ఫాదర్, వితౌట్ మై ఫ్యామిలీ మెంబర్స్, వితౌట్ మై మదర్. నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే. ఐ కుడెంట్ బీ ఇన్ దిస్ పొజిషన్ వితౌట్ మై ఫ్యామిలీ మెంబర్స్. వెన్ ఐ లుక్ డౌన్ మై ఫ్యామిలీ బ్యాక్స్ మీ అప్, అంటే సపోర్ట్స్, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది. వెన్ ఐ లుక్ డౌన్ మై ఫ్యామిలీ విల్ బ్యాక్ మీ అప్, మై ఫ్యామిలీ విల్ సపోర్ట్ మీ, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది. నేను సాడ్గా ఉన్నప్పుడు, కొన్ని కోల్పోయినప్పుడు, లుక్ డౌన్, ఇట్స్ ఎ ఫ్రేజల్ వర్బ్. ఇంకా చెప్పొచ్చు ఫ్యామిలీస్ గురించి. వీ కెన్ షేర్ అవర్ ఫీలింగ్స్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, వీ కెన్ షేర్ అవర్ ఫీలింగ్స్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. వన్ మస్ట్ లవ్ హిజ్ పేరెంట్స్, వన్ మస్ట్ లవ్ హిజ్ ఫాదర్, హిజ్ మదర్ అని మనం చెప్పొచ్చు. ఇంకా చెప్పొచ్చు వీ మస్ట్ లవ్ అవర్ ఫ్యామిలీ, మనం మన ఫ్యామిలీని కంపల్సరీ ప్రేమించాలి. వీ మస్ట్ సపోర్ట్ అవర్ ఫ్యామిలీ. వీ నెవర్ ఫైట్ విత్ ఈచ్ అదర్ ఇన్ మై ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో మేము ఎప్పుడు ఒకరికొకరు గొడవలు ఆడుకోము. వీ నెవర్ క్వారల్, మేము ఎప్పుడు తగాదాలు పెట్టుకోము. వీ నెవర్ క్వారల్. వీ ఎంకరేజ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ family, we encourage each other in our family. How often do you have family trips? How often do you have family trips? How often do you go out with your family members? How often do you go out with your family members? మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంత తరచుగా బయటికి వెళ్తారు? అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్
ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.